గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ప్రాజెక్ట్ మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా. కమ్ అండ్ కమ్. అది కాదండి, ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఎప్పుడు ప్రాజెక్ట్ వీడికి. ఆ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ నవ్య వాళ్ళది రెడీ చేశారా? రెడీగా ఉంది మేడం. ఓకే, ఒక్కసారి చూపించండి. ఏం చూపించాలి? ఏందో ఊపుకుంటా నడుస్తుంది అయ్యా. మేడం ఇదే మేడం ప్రాజెక్ట్ ఫైల్. ఏది రెడీ చేశారా? చేశానండి. ఇదేనా మాస్టర్ బెడ్రూమా? మాస్టర్ బెడ్రూమ్. ఒకటి డోరా? రెండోది లేదా? ఒకటే డోర్ అండి, రెండోది లేదు. ఓకే. ఆ ప్లింత్ బీమ్ డిజైన్స్ అవి కూడా మీరు ఓకే చేస్తే నేను పంపించేస్తాను. దీని చూపులు నా వీపుని తగులుతున్నాయి. మీరు చెప్తే నేను క్లయింట్తో మాట్లాడతానండి. మాట్లాడు. రామా, మీరు డిజైన్స్ అవి ఒకసారి చూస్తే బెటర్ మేడం. చూస్తాను. క్లయింట్స్ వస్తారు కదా, ఫ్రెష్గా ఉండాలి. స్నానం చేసి వస్తా. ఈ తిప్పుడేంది వర్మగా ఏం జరుగుతుందిరా? వర్మ టెంప్ట్ కాదురా, రోల్ నగ్మా. ఇదేంటి ఇలా వచ్చేసింది? వర్మగా రెడీగా ఉండు, వాళ్ళు వస్తారు కదా. ఏంట్రై మేడం, నేను బయట వెయిట్ చేయనా? నో నో నో, పర్వాలేదు, నువ్వు వర్క్ చేసుకో. ఏంటి చేసుకునేది? వంకాయ బజ్జీ. దీనికి అర్థం కావట్లేదు నా బాధ. షివరింగ్ వచ్చేస్తుంది. అయిపోయిందా? అయిపోయింది మేడం, అయిపోయింది. ఒకసారి సరిగ్గా చూడు. చూశాను మేడం మొత్తం. మీరు ఒకసారి చూస్తే. చూస్తా, నువ్వు చెక్ చేయి. మొత్తం చెక్ చేశాను మేడం. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. మేడం మేడం క్లయింట్స్ ఇంకా రాలేదు. వాళ్ళు రారు. మనకి ఇంతకన్నా ప్రైవసీ రాదు. అనుకున్నానే. వర్మ ప్లీజ్ వదలండి మేడం. చూడు, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వచ్చినా నాకు వద్దు. వర్మ, ఐ నీడ్ యూ. ఐ డోంట్. ఏంటి కావ్య, నాతో మాట్లాడవా? అంత కోపం ఎందుకు నీకు? రేయ్ రారా, అసలు ప్రతిదానికి అలా అలిగితేలరా. చూడు తనంత ఫీల్ అవుతుందో. దగ్గరికి తీసుకుని వదార్చడం పోయి ఏంట్రా ఇదంతా? అలా చూస్తావేంట్రా? కొంచెం పక్కకు రారా. రేట్ రారా. రేయ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు తెలుసా. కూర్చో. అరే కూర్చోమంటే కూర్చోరా. చెప్పాలి ఏంటి టూ మచ్ చేస్తున్నాడు? చూస్తుంది. ఆ చూపేంట్రా, ఏదో కొరుదేం చూస్తున్నట్టు. రేయ్ మా ఆవిడతో పోల్చుకుంటే ఇది పెద్ద మ్యాటర్ కదా తెలుసా. తెయ్యి మీద ఎర్రి నా పక్క. ఇప్పుడు ఎలా బయటపడాలి? కార్ తీసి చూసావా? రేయ్ నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు తెలుస్తుందా? నీ కారు ట్రంప్ గడి వేసుకెళ్ళాడు కానీ. నేను కాదురా ఓవర్ యాక్షన్ చేసేది. 7 డిక్కీలు వేసుకుని ట్రంప్ ఎందుకు తీసుకెళ్ళాడు రా? అసలు జరిగింది చిన్న గొడవ, నేను కాంప్రమైజ్ చేస్తా కదా. ముందు మీ ఇద్దరు చేయగలపని చెప్తాను. వద్దురా. వద్దులే, సర్లే చేతులు వద్దులే. పగిలింది నీ వల్ల గోప పగిలిపోతుంది ఇక్కడ.
వెళ్ళిపోదాం రారా, నా మాట వినరా ప్లీజ్. పోదాం. రేయ్ నీకైనా బ్రెయిన్ తప్పిందా? ఏదో జరిగించాను గొడవ సారి చెప్పేసి కాంప్రమైజ్ అవ్వాల్సిన పోయి ఏంట్రా ఇదంతా? నేను సెట్ చేస్తా కదా, మై హూనా. లోనా లేదు, లోనా లేదు. రేయ్ ఆ ట్రంప్ గారు కారు తీసుకెళ్ళా. మళ్ళీ వేసింది. పగిలింది నా కొడుక్కి. నువ్వు చేసే అడవుడికి నా రైట్ సైడ్ ఏం పనిచేయట్లేదు తెలుసా? అయినా వాడు కారు ఎందుకు వేసుకెళ్ళాడు రా? నువ్వేట్రా మధ్యలో కార్ 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 అంటావు? అమ్మా ఏం చూపిందమ్మా. రేయ్ నా మాట వినరా, వెళ్దాం. దమ్ముడు పగిలింది. వాట్ హ్యాపెండ్? రేయ్ ఒరే చెత్తనా కొడుకా, నా మాట వినరా, వెళ్ళిపోదాంరా. రేయ్ చెల్లో వేసి ఎలా వెళ్తావురా? అరే ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నాడు, పిలవరా. రేయ్ నిన్ను వేసి ఎలా వెళ్ళిపోతావు? నువ్వు ఉండవమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. రేయ్ వాడు అసలు కారు ఎక్కడికి వేసుకెళ్ళాడు రా? నువ్వేంట్రా మాట్లాడితే కార్ 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 అంటావు? పోదాం రారా. ఇది చూస్తే మాట్లాడు, ఇడేమో కార్ కార్ అంటాడు. చంపరావు కొడుకు ఎక్కడ తెచ్చాడు? ఆడే వచ్చినట్టున్నాడు చూడు. ట్రంపు వేణుగా అయిపోయావురా. అయినే కావ్య, నీకు అర్థం కావట్లేదురా. ఆడమే కోపం వస్తే నువ్వు అలా అలిగిపోతావా? రేయ్ తీయరా. ట్రంప్ వేణుగాడు ఎక్కడా? లోపల ఉన్నాడు. ఇది వచ్చిందేంటి? అరే మా ఆవిడతో నీకు కాపురం చేయట్లేదా? పండగ నల్లగా ఉంటది, ఏదో ఐసేసి కింద మీద జామ రాసి ఏదో చేస్తున్నా. దాన్ని చూడు, పగలు చూస్తే పగలే కళ్ళకి వస్తుంది. అది డాల్డా డబ్బాలో ఉంటది. దాని డార్లింగ్ అని పిలవట్లేదు నేను. ఆ? ఏంట్రా? వైఫ్ రా. వైఫా? ఇదిగో ఇక్కడ ఉందిగా. వైఫ్ అన్నాను, నా వైఫ్ అన్నానా? మరి అంగెప్పారు. ఏరా డాల్డా డబ్బానా? రారా రారా. అదిగో బంగారు. ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా? లేరా లే. ఏరా పండగా ఉన్నానా? ఏరా దీంతో కులుపుతున్నావా? ఇంటికి రాకుండా. ఏరా పండగా ఉన్నానా? నీ తొండ ముఖానికి నీ బొండది ఎక్కువరా. నువ్వేంటి, నీ సైజ్ ఏంటి, నువ్వు చేసే పనులేంట్రా? నిన్ను నిన్ను మామూలుగా పట్టకూడదురా. నిన్ను కూతులు తిట్టి గుడ్డ కొట్టి పచ్చగట్టి పెట్టి కష్ట తొక్కయాలరా. సౌలా కొడతారు సౌ. ఈ తెల్లకల్ల కొడుకులు అసలు నమ్మకూడదురా. రేయ్ దాన్ని బాగా మెరిగావరా. దాని ముందే కొడతావా? అంత పొగరెక్కేసిందో, బాగా తెగించేసావురా. స్లో ఫీట్ ఉంటే లారీ వెనక్కి వెళ్తుందండి. నువ్వు నన్ను కొట్టావురా. అది దాని ముందు నా మొగుడు నన్ను కొట్టాడు. వామ్మో వీడికి ఎంత దారి ఆడి నుంచి వచ్చింది. వామ్మో కొట్టాడు, నా మొగుడు కొట్టాడు. వామ్మో ఎరా 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 నన్ను కొడతావు. నువ్వు కొట్టే తెలుసా? టెంపర్ లైన్ వచ్చి ఆటోని కుదిరట్టుంది. అవునా అవునా? మళ్ళీ కొట్టాడు. నేను కదే. మళ్ళీ కొట్టాడు. బంగారం నిన్ను కంట్రోల్ కంట్రోల్. నన్నే కొడతావురా? కొట్టింది మాత్రం నేను కాదు, ప్రామిస్. బంగారం ఆహా ప్లీజ్ బంగారం. నిన్ను ఇలా కాదురా కొడతా. రేయ్ అయిపోయాడు ఇవాళ. నువ్వు వస్తావుగా, ఇంటికి వస్తావుగా, అప్పుడు చెప్తా. లెగ్గులెక్కి కొడితే హెడ్ పగిలిపోద్ది. ఇంటికి రా చెప్తా. ఇప్పటిదాకా కొట్టావు కదే, ఇంకేం కొడతావే? చచ్చిపోయాడా? రేయ్ రే మచ్చా, రే వెళ్ళిపోయింది అది. వెళ్ళిపోయింది. రేయ్
నేను వెళ్తున్నాను, నువ్వు వస్తేరా లేకపోతే చావు. ఒరే ఉండు, నేను కూడా వస్తున్నా. అమ్మా కావ్య, వాళ్ళు అలాగే అంటారు, నువ్వేం పట్టించుకోకు. అవునా ఎక్కడుందేంటిది? అది ఆత్మరా. ఆత్మ అంటే ఎప్పటివరకు మనం దెయ్యంతోట? అదే దెయ్యం. ఊరే విషయం ముందే తీ చెప్పలేదురా? నువ్వు చెప్పే గ్యాప్ ఎక్కడ ఇచ్చావురా? నా యాల్ది నీ పెర్ఫార్మెన్స్ తో సావు దొబ్బవు. ఎక్కడ గ్యాప్ ఇచ్చావురా? దరిద్రం డిస్కౌంట్ చేస్తుంటే మనం మాత్రం ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏముంది, జాగ్రత్తగా మేనేజ్ చేసి దాని డిమాండ్స్ తీర్చేయండి. డిమాండ్స్ కూడా చెప్పిందా? ఎక్కడ చెప్పింది? అది అసలు అప్పటి నుంచి మాట్లాడితేగా. చచ్చిందని నేను చెప్తావు కానీ దీని బాడీ ఎక్కడ ఉంది? డిక్కీ డిక్కీ కార్లు. ఓ నీయబ్బా, కార్ డిక్కీలో ఉందా? అందుకే డిక్కీ డిక్కీ అంటున్నావా? అంటే ఇప్పుడు ఇది మనం ఏం చేస్తుంది? స్వామి చెప్పు స్వామి. ఊగుతుంది. ఏంటిది? కారు. ఎక్కడ? అక్కడ. వస్తున్నాను బావా. బావా ఇంత బలంగా ఉందేంద్రా? ఏంటి బావా, నీ కెపాసిటీ అప్పుడే అయిపోయిందా? వస్తున్నానుండు బావా, రా. సెంటర్ లేడీ కావ్యంది. అయ్యో, అప్పుడు ఇంకో దాన్ని వేసేసావా నువ్వు? అయ్యో బాబాయ్, నాకు అసలు సంబంధం లేదు, నేను చెప్పు. కావ్యుడుందా? మరి ఆడుండేది ఎవరు? వర్మకు తెలీదా? బాగా పని జరిగినట్టుంది. బాగానే జరిగినట్టుంది స్వామి. 10 ఏళ్ళు చూద్దాం. ఓకే స్వామి. ఈ మధ్య ఆడబడితే ఆడ కాని చేస్తున్నారబ్బా. స్వామి స్వామి ఒక్కడే ఉన్నాడు, అమ్మాయి ఉందంటావా? వెళ్తే కదా స్వామి తెలిసేది. రేయ్, పని అయిపోయిందా? ఏంట్రా ఇలా నిలబడుతుంది రోడ్డు మీద? మాట్లాడవేంట్రా? ఏంట్రా ప్యాంటు తీసేసావు? చూపేంట్రా? నా కొడక పదరా స్టేషన్. వర్మగారు కాలే కదా ఇది. స్వామి నువ్వు బండి తీసుకున్న స్టేషన్కి వచ్చి. స్వామి సరే జాలిగా రోడ్ల మీద తీస్తున్నారు నువ్వు. పదరా స్టేషన్. రేయ్ సెంట్రల్ శిలా విగ్రహంలో నిల్చుంది ఏంటిది? దివ్యం ఎంత అందంగా ఉంటుందో తెలియదు కానీ పడిపోతుంది. వెళ్ళిపోతుంది. రేయ్, కర్ర. ఏంటి ఎదురు తిరుగుతుంది? దరిద్రుడు టెంకాయ పెట్టుకుంటే వంకాయ అవడం అంటే ఇది. రేయ్, నువ్వు ఎందుకు దాన్ని నాకు సెట్ చేసావు? ఇప్పుడు చూడు, అది మన ఇద్దరు సెట్ చేసేలా వస్తుందిరా. దగ్గరికి వచ్చేస్తుందిరా. ఏంట్రా ఇది? సర్కిట్లో పాదయాత్ర చేస్తుంది. ఏదైనా మాట్లాడమని చెప్పరా? పొద్దు నుంచి నువ్వేగా ముగ్గురు ఆడుతున్నావు, నువ్వే మాట్లాడు. అమ్మో, దైవం తెలిసిన తర్వాత నోట్లోంచి మాటలు పెగలట్లేదురా. రే ఓసారి పిలిచుండ మాట్లాడుతుందేమో. పైకి వెళ్తుంది, ఏసి వేసుకుని పొడి మాట పని పిలవట్రా. వచ్చేస్తుంది దరిద్రుడా. ఎలా పడుతుందిరా? అమ్మా అబ్బా, ఆల్రెడీ 2 డ్రాస్ పడిపోయిరా. ఇటు పంపిస్తా. రే చెల్లి ఎందుకురా చెప్పావు? అర్థమైంది. రే
పిల్లలు ఎందుకు చంపావు? నీకు కావాలని చంపలేదురా, ఏదో ఆవేశంలో కొట్టాను, అది గోడ తీరి కింద పడిపోయి చచ్చిపోయినా కొట్టడం ఏంట్రా? అయినా తప్పేం చేసింది? నోడమా నేను మారదాను కదా, కారణం తెలుసుకోవాలి కదా, ఎందుకు చెప్పాడు? సారీ, కావ్యకి తెలీదా? ఏంట్రా నాకు తెలిసేది? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో చెప్పి చేస్తారా? ఏం కావ్య? మళ్ళీ ఒరే నువ్వు ఏదో ఒకటి చెప్పరా, రీసౌండ్ వస్తుంది ఇక్కడ. దాన్ని అడుగు రీజన్. ఏం కావ్య, ఎందుకు చంపాడు? నువ్వు నాటకాలు రే, అంతా నీ వల్లే. రే నా వల్ల ఏంట్రా? నా పెళ్ళంతో కొట్టించుకోవడానికి టైం సరిపట్లేదు. బుర్ర పని చేస్తున్నారు నీకు. అవునరా, నాకు బుర్ర పని చేయట్లేదు, అందుకే మీ ఇద్దరు ఎఫ్ఐఆర్ లో ఉన్నా కూడా నా కంటికి కనిపించలేదు. అమ్మని అసలు మీ ఇద్దరు చేసిన పనికి నరికి పారేయాలన్నంత కోపంగా ఉందరా. ఏంట్రా ఏం మాడతావు నువ్వు? కావ్య నాకు చెల్లి లాంటిది, తనతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేస్తారో అడుగు. చూడమ్మా, ఓ మధ్యలో తోడతావేంటి? ఇలా ఇవ్వండి సార్, నేను పెట్టాను. నువ్వే పెట్టు, నేను ఊరికే అయ్యే పర్లేదు సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను బాగా. పర్లేదు సార్, ఏ ఇబ్బంది లేదు. దేవుడు మళ్ళీ బుక్ అయ్యాను. నువ్వు రావే. వస్తున్నా. కంగారేంటి? జస్ట్ మిస్. కూర్చోండి సార్. పైన కూర్చో. కూర్చోండి మేడం. వెళ్దాం సార్. పదండి. వస్తే నీకు అసలు బుర్రందా? ఎంత కోపం వస్తే మాత్రం అలా వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా ఏమైపోతాడు? సర్లే ఆ వదిలేస్తే వదిలేసావు కానీ నాకని చెప్పాడు కదా, ఎంత కంగారు పడ్డం తెలుసా? సరే ఏంటి అలా చూస్తావేంటి? ఓ ఆడికి మన మ్యాటర్ అంతా తెలుసులే, చెప్పాను. ఏరా అయినా అంత గట్టి కొడతావేంటి? ఆడెవరికి చెప్పని ప్రామిస్ చేశాడు. ఏరా కూర్చున్నది కూర్చుని చోటే ఉంది, గోపలు పగిలిపోతున్నాయేంటి? అంత గట్టి కొడతావేంటి? నీకు మాట్లాడేస్తున్నది మాట్లాడు మావే, కానీ సాయంత్రం నుంచి ఎంత కష్టపడతాను తెలుసా? అదిగో అటు చూడు, 6 నిమిషం చూస్తే 6 గంటలు అవుతాయి. ఆడితో కలిసి సాయంత్రం 6 గంటల నుంచి మందు కొడుతున్నాను నేను. పరమచ్చా నువ్వు పెద్దలు వచ్చారా? ఈ వర్మగా పైగా మెసేజ్ ఒకటి పెట్టి తెచ్చావు. బంగారం మాట్లాడవే. ఏడున్నాడో ఏందో. అవునరా, కలిపిన పులిహోర ఎన్నిసార్లు కలుపుతావురా? నువ్వు నోర్మి. నీ ఆ చూపేంటి? మళ్ళీ కొట్టింది. ఎలా చెత్త కొట్టేస్తుందంటే ఇవాళ. 7 సరసాలు చూసి తట్టుకోలేక చచ్చిపోతున్నారు స్వామి. అసలు ఈ చపాతి మాట్లాడకపోతే మాట్లాడిపోయావు, ఆడి ముందు మాత్రం కొట్టకే. దీన్ని ఇలా కాదు, నేను కూల్ చేస్తాగా. ఏయ్ ఎంత అందంగా ఉన్నో తెలుసా? చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు. ఏయ్ అటు తిరుగు. అంకమ్మ తీరు పోపించాను, బూతులు చూపించాను. ఈ శారీలో ఎంత సెక్సీగా ఉన్నో తెలుసా? నిన్ను బెడ్రూమ్లో తీసుకెళ్ళి. అర్థమైంది. ఏయ్ తిరగమన్నానా? వీడు బ్లూ ఫిలింకి నాతో సెన్సార్ చూపించాడు. ఇందిరా నాకు ఇది. ఇదేంటిది మాట్లాడితే బెడ్రూమ్ చూస్తుంది, ఇందులోకి వచ్చింది. ఇందిరా బెడ్రూమ్ సెట్ చూపించింది. ఏంటి ఇప్పుడే? దేనికిరా? అర్థమైంది.